ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. మహాగరుడ, మహోన్నత సర్వాధికారి, సర్వశక్తిమంతుడ రాజ్యామి కొందరం స్తోత్రమయ్య. దేవా, ఇంతవరకు మీ యొక్క కృపలో మమ్మల్ని కాచి కాపాడి నడిపించి ఒక సమయానికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు కొందరం స్తోత్రం రాజా. మరి దినాన ఆది కాండం నుంచి తండ్రి 29వ అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా మీ కృప తోడుగా ఉంచండి. విజ్ఞానాన్ని ఇచ్చి దేవా నన్ను మరుగుపరిచి దేవా నా నోటికి బూరగా ఉండి సహాయం చేస్తున్నామని వేడుకుంటా ఉన్నాను తండ్రి. వింటున్న వారికి కూడా మంచి జ్ఞానం ఇచ్చి తండ్రి గ్రహించగలిగే శక్తిని ఇచ్చి సహాయం చేస్తున్నామని దేవా. మరి ఇప్పుడుకంతా కూడా మరి మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మాకు ఆశీర్వాదకరంగా జరిగించుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు 29వ అధ్యాయము ఆది కాండము చూద్దాము. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశములకు వెళ్ళాను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పడుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలు అన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట ఉంచుదురు. యాకోబు వారిని చూసి, అన్నలారా, ఎక్కడి వారు అని అడగగా వారు, మేము హారాను వారమని అనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమని అనిరి. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమని అనేది. ఇక్కడ ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే మరి ముందున్నటువంటి భాగాన్ని మనము చదువుకుంటూ వచ్చాము. మరి ముందు భాగంలో యాకోబు ఇస్సాకును అలాగే తన అన్నను ఏశావు ఇద్దరిని మరి మోసం చేసి అక్కడ నుంచి వాళ్ళ తల్లి యొక్క కోరిక మేరకు లేదా తల్లి యొక్క సలహా మేరకు తమ ఇంటిని వదిలి మరి అక్కడి నుంచి వస్తా ఉన్నప్పుడు మధ్యలో మరి తను దేవుణ్ణి కలుసుకోవడము, మరి దేవునితో పోరాడము ఇక్కడ చూస్తాము. అలాగే మరి ఆ యొక్క స్థలంలో దేవుడు తనకు తోడై ఉండి తనకు కావాల్సిన అక్కర్లని తీరిస్తే మరి అక్కడ దేవుడు కనిపించి అతన్ని మరి మరలా అతన్ని ఆశీర్వదించడం మనం చూస్తాం. 28వ అధ్యాయం 13వ వచనం నుంచి మనము చూస్తాము. అది ఒక తన కలగండము, 12వ వచనంలో కలగండము, మరి దాని మీద దేవుడు ఎక్కడము దిగడము ఇవంతా కూడా చూస్తాము. తర్వాత దేవుడు తనను ఆశీర్వదించడము, ఇవన్నీ ఏదైతే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంతో అదే వాగ్దానం మళ్ళా ఈ యొక్క యాకోబు విషయంలో కూడా దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ మరలా మరి యాకోబు కూడా మరి దేవుడు వాగ్దానం చేయడం మాత్రమే కాదు, కానీ ఏమని చెప్తామంటే తోడై ఉంటారని కూడా దేవుడు మరి చెప్తూ రావడం మనం 28వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాము. మరి అక్కడ నుంచి మరి యాకోబు బయలుదేరి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆ యొక్క స్థలాన్ని అది ఖచ్చితంగా దేవుడు అది పరలోక గవిని అన్న విషయాన్ని గ్రహిస్తూ అక్కడ నుంచి మరి ముందుకు వెళ్ళడం మనం చూస్తాము. ఆ తర్వాత మరి అక్కడ తను ఒక తలగడగా ఉన్న రాయిని తన ఏదైతే మరి కలగన్నప్పుడు నిద్రపోయేటప్పుడు మరి తనకు తలగడగా పెట్టుకున్న రాయి ఏదైతే ఉందో దాన్ని స్తంభంగా నిలపడము చూస్తాము. మరి ఆ స్థలానికి బేతేలని పెట్టడము, ఇవన్నీ కూడా మనము ముందు ఉన్నటువంటి 28వ అధ్యాయంలో ఇవన్నీ చూసాము. అక్కడ నుంచి ఇప్పుడు మరి యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశంలోకి వెళ్ళాను. ఏదైతే తన యొక్క తల్లి చెప్పిందో మరి అక్కడికి మరి యాకోబు బయలుదేరి వెళ్ళాను. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనిపించింది. సో అతను అక్కడ ఏం చూసాడంటే ఒక పొలంలో బావి అతనికి కనబడింది. అక్కడ
3 మందలు, గొర్రెల మందలు 3 పండుకొని ఉండడం చూసాడు. అలాగే మరి ఆ 3 గొర్రెల మందలను కాపరులు కూడా అక్కడ కాపరులను కూడా అక్కడ చూసారన్నమాట. ఆహ్, అయితే దాంతో పాటు అక్కడ ఇంకా ఏంటి అంటే కాపరులు మందలకు ఆ బావి దగ్గర ఏంటంటే నీళ్లు పెడతారట. ఆ యొక్క బావిలోని నీళ్లు వాళ్ళు పెట్టడము మనం చూస్తా ఉంటాం. మరి ఆ యొక్క బావికి ఒక పెద్ద రాయి, ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండడం కూడా మనము చూస్తా ఉన్నాము. అక్కడి మందలన్నీయు కూడి వచ్చినప్పుడు ఈ మాటను మనము 29 చూడాలి. అక్కడి మందలు అన్నీయు కూడి 28 వచ్చినప్పుడు అయిపోయిందా? బావి మీద నుండి ఆ రాతిని 29 పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి 27 తిరిగి బావి మీద రాతిని దాని చోట ఇది మళ్ళీ ఉంచుదురన్నమాట. 20 అవుతది. సో ఇది అక్కడేంటంటే ఎంతొస్తున్నాయి 20 మరి వచ్చిన ప్రతి ఒక్క మంద మంద కాపర్లు వచ్చినప్పుడల్లా మరి తీసి ఆ రాతిని పొర్లించి నీళ్లు తీసుకొని వాళ్ళు అలాగే వాళ్ళ మందలు మరి దాహాన్ని తీర్చుకొని వెనక్కి వెళ్ళిపోవడము ఇలాంటిది జరగట్లేదు కానీ అన్ని మందలన్నీ కూడా వచ్చేంత వరకు వెయిట్ చేస్తా ఉన్నారు. మందలని వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాతనే ఆ రాయిని తీసి దాంట్లో ఉన్న నీళ్ళని వాళ్ళు వాడుకోవడము, మళ్ళా మూసివేసి వెళ్ళడము. మళ్ళా నెక్స్ట్ డే సేమ్ ఇలానే రొటీన్ గా జరుగుతా ఉంటుంది. అయితే మరి యాకోబు వాళ్ళొచ్చారు. 3 మందలున్నాయి. గొర్రెల మందలు 3 ఉన్నాయి. మరి మా యొక్క కాపర్లు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా! అని ఇక్కడ మరి వాళ్ళని చూసి 3 మందలున్నాయి. 3 గొర్రెల మందలున్నాయి. అవి పడుకొనున్నాయి. సో, ఈ కాపర్లు ఏం చేస్తా ఉన్నారంటే బావి దగ్గరికొచ్చారు. కానీ ఆ గొర్రెలకు నీళ్లు పెట్టట్లా. గొర్రెలకు నీళ్లు పెట్టట్లేదు. మరి అది గమనించినటువంటి యాకోబు ఏం చేస్తున్నాడంటే వారిని చూసి ఆహ్, వాళ్ళని ఒక క్వెషన్ అడుగుతా ఉన్నాడు. అడిగే ముందు వారిని ఎలాగని సంబోధిస్తానంటే, "అన్నలారా, బ్రదర్స్ సో, అన్నలారా మీరు ఎక్కడి వారిని అడగగా" ఏదో ఒక పిలుపు కాదు కానీ వాళ్ళని చక్కగా అన్నలారా అని పిలుస్తా ఉన్నాడు. అయ్యలారా అని పిలవలేదు మళ్ళీ ఇక్కడ. అన్నలారా అనే పిలుపును మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత మనకొస్తది. సో, అయ్యలారా అని పిలవకుండా ఇక్కడ అన్నలారా అని పిలుస్తా ఉన్నాడు. సో, అంటే ఆ తర్వాత మీరు ఎక్కడి వారిని అడిగారు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారంటే హారాను వరం అని వాళ్ళ యొక్క ప్లేస్ గురించి వాళ్ళు చెప్పారు. సో, మరి ఆ పేరుని విన్న వెంటనే మరి యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే ఎవరి కోసమైతే తను వచ్చాడో మరి డైరెక్ట్‌గా లాబాను మీకు తెలుసా అని అడగకుండా నాహోరు కుమారుడు లాబాను మీరెరుగుదురా అని. మామూలుగా అయితే మనము ఆహ్, ముందు వచనంలో మనం చూసాము. మరి నాహోరుకు లాబాను గ్రాండ్ సన్ అవుతాడు. మనవడవుతాడు. బట్ కాకపోతే మనము ఎక్కడ చూసినా గాని మనకేంటంటే అందరి గురించి ప్రస్తావన అవసరం లేదు కానీ అందరి గురించి అవసరం లేదు కానీ ఒక ఐడెంటిటీగా కొంతమందిని మాత్రమే తీసుకోవడము. అంటే మెయిన్ ఎవరిని పర్సన్ ఉంటారో వాళ్ళ పేర్లు తీసుకొని వాని కుమారుడు. ఇప్పుడు యేసు ప్రభువుని చూసినప్పుడు ఏం చెప్తామంటే యోసేపు గురించి మాట్లాడకుండా దావీదు కుమారుడిని మాట్లాడతాం. సో, అలాగున వాళ్ళేంటంటే ఆ రకంగా నాహోరు కుమారుడు లాబాను మీరు ఎరుగుదురా అని చెప్పేసి వారిని అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, ఎరుగుదుమని చెప్పారు. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా? సో, వాళ్ళని చక్కగా వాళ్ళతో కలిసిపోతా ఉన్నాడు. యాకోబు అక్కడికి వెళ్లి వాళ్ళని చూసాడు. వాళ్ళు చేసేది గమనించాడు. గమనించిన తర్వాత వాళ్ళు ఏమని అడుగుతా ఉన్నాడంటే, అన్నలారా అని సంబోధిస్తూ. అంటే కలుపుకుంటా ఉన్నాడు. తన సొంత వానిలాగా అన్నలారా అన్న పిలుపుతో కలుపుకుంటా ఉన్నాడు. కలుపుకొని వారిని మరి తమ యొక్క మరి మామ గురించి లాభాన్ని గురించినటువంటి యోగక్షేమాలు ముందు తెలుసా అని అడిగి తర్వాత యోగక్షేమాలు అడుగుతా ఉన్నాడు. అతను క్షేమంగా ఉన్నాడా అని అడిగినప్పుడు వాళ్ళు క్షేమంగానే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. సో, రాహేల్ ఏం చేస్తా ఉందంటే అక్కడ మరి అక్కడికొచ్చి ఉండే మరి ఆ యొక్క బావిలో నీళ్లు తాగడానికి లాభానికి ఉన్నటువంటి గొర్రెల మందలు కూడా వస్తాయి.
ఆ గొర్రెల్లో మరి కాయడానికి ఎవరున్నారు అంటే రాహేలు ఉంది. రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. ఇప్పుడు మనము ఇది చూసినప్పుడు ఆ దినంలోనే మనము అనుకుంటాము స్త్రీలు ఇళ్లలోనే ఉండిపోయారు అనేది కానే కాదు. గొర్రెలు కాయాలంటే ఖచ్చితంగా అడవిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడైతే గడ్డి దొరుకుతుందో లేదంటే ఎక్కడైతే చిగురించిన ఆహ్, ఆ యొక్క ఆకులున్నటువంటి చెట్లు ఉంటాయో ఆ ప్రదేశాలకు వెళ్ళాల్సుంటుంది. గొర్రెల మంద అందులోనూ ఒక్క చోటే ఫిక్స్‌డ్‌గా కూడా ఉండరు. ఒక ప్లేస్ నుంచి అక్కడ ఆకులు అయిపోయిన వెంటనే అక్కడ, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్‌కి వెళ్తా ఉంటారు. ఒక రోజులోనే ఒక చోటు నుంచి నేను గూడా ఇది చూసాననమాట. మా ఊళ్ళో గూడా చాలా మంది ఉంటా ఉంటారు. నా చిన్నప్పుడు ఆడుకుంటూ, ఆడుకుంటూ అలా వెళ్తూ ఉండేవాళ్ళం. అవి తిన్నవి అవి మేము గూడా తింటూ ఇలా, ఇలా చేసేవాళ్ళం. సో, నాకు తెలుసు. సో, వాళ్ళు ఎలా కాస్తా ఉంటారు గొర్రెలన్న విషయము. చాలా అటెన్షన్ ఉండాలి. వాటినేంటంటే గమనించుకుంటూ ఉండాలి. వాటికి ఎక్కడైతే మరి పచ్చిక దొరుకుతుందో అక్కడికి వాటిని నడిపిస్తూ ఉంటారనమాట. సో, ఒక చోట గూడా ఉండరు. సో, ఈ సిట్యుయేషను ఒక రకంగా మనం చూసినట్లయితే ఆడపిల్లల్ని బయటకి పంపించరు అనేది ఆ టైంలో ఎంకరేజ్ చేయడం అనేది ఏం లేదు. ఇవన్నీ చూసినట్లయితే. ఈ రకంగా చూస్తే మనకు మరి లాబాను చెల్లైనటువంటి ఈ లాబాను చెల్లె ఈ యాకోబు యొక్క తల్లి మరి రిబ్కా కూడా ఆ బావి యొద్దకే నీళ్ళ కోసం రావడం చూసాం. సరే నీళ్ళ కోసం అంటే కామన్ అనుకుందాం. అవి ఇంటి పనుల భాగం అనుకున్నా కానీ, ఇక్కడ రాహేల్ ఎలా కనిపిస్తా ఉందంటే మందలు కాచేదిగా కనిపిస్తా ఉంది. రాహేలు మందలు కాచేదిగా కనిపిస్తా ఉంది. దీన్ని బట్టి మనము స్త్రీలను ఇంటి కుందేలులాగా లేదా వంటింటి కుందేలులాగా బైబిల్ చెప్పలేదు అనేది మనకిక్కడ తెలుస్తా ఉంది. ఇంకా విశేషం ఏంటి అంటే మనకు ఎటు అసైన్‌మెంట్స్ చేస్తా ఉన్నాం గాబట్టి ఆహ్, నేను వీళ్ళ వయసుల గురించి మాట్లాడతాను కానీ, వాటి గురించి డీప్‌గా ఎవరైతే వీళ్ళ గురించి ఇంకా అసైన్‌మెంట్స్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళ వాటికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొనొస్తారు గాబట్టి నేను మరీ అంత డీప్ ప్రూఫ్‌లోకి వెళ్ళను కానీ, ప్రూఫ్స్ ఇవ్వలేను గానీ, ప్రెజెంట్ అయితే వాళ్ళ ఏజ్‌లో అయితే చెప్తా వస్తాను. సో, ఇక్కడ ఈ టైంలో రాహేలు ఈ మందులు కాస్తా ఉన్నప్పుడు సుమారుగా రాహేలుకు 14 సంవత్సరాలు ఉండుండు. రాహేలుకు 14 సంవత్సరాలు. మా ఊళ్ళో అది కామనే. మా ఊళ్ళో గూడా నేను చూసాను. చిన్న పిల్లల నుంచే వెళ్తూనే ఉంటారు. మందులు కాయడానికి వెళ్తూనే ఉంటారు. అదేమి పెద్ద విశేషం కాదు. అదేం భయంకరమైన విషయం గూడా కాదు. సో, చిన్నప్పటి నుంచి గూడా వెళ్తూనే ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళ ముందున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అలవాటు చేసుకుంటా ఉంటారు గాబట్టి వాళ్ళకేం అది కష్టంగా ఉండదనమాట. ఎన్ని మందులున్నా గానీ కాయడానికి వాళ్ళకేమి ఇబ్బందిగా ఉండదు. సో, ఆ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఆహ్, రాహేల్‌కి ఇంచుమించు 14 సంవత్సరాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో, 14 సంవత్సరాల్లోనే తను మరి ఆ గొర్రెలు వెంట పెట్టుకొని అక్కడికి రావడము మనకు ఇక్కడ చూస్తా ఉన్నాము. అప్పుడు ఆ టైమింగ్స్ కూడా మనం చూసినట్లయితే యాకోబు వచ్చిన సమయము, అలాగే రాహేలొచ్చిన సమయం. అప్పుడే రాహేల్ రావడం కూడా. అలాగే మనము ఇస్సాకు విషయంలో చూసినా కూడా మరి ఆహ్, అబ్రహాము యొక్క పెద్ద దాసుడు రావడము, ఆ తర్వాత అక్కడికి మళ్ళీ రిబ్కా కూడా రావడము. ఇదంతా చూసినప్పుడు ఆ టైమింగ్స్ కూడా దేవుడి ప్రణాళిక అదంతా. సో, దేవుని టైమింగ్స్ అనేవి పర్ఫెక్ట్ ఉంటాయి. సో, అలాగున మరి ఇక్కడికి రాహేల్ ఒకవేళ ఆహ్, ఇక్కడ చూసినట్లయితే రాహేలు వెంట వస్తున్నదని చెప్పిరి. అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దున్నది. సో, అప్పుడు రాహేలు వస్తా ఉంది ఓకే. ఆహ్, ఇప్పుడు ఏదైతే తను గమనించాడో యాకోబు, అది వాళ్ళని అడుగుతా ఉన్నాడు. అక్కడ ఒక విషయం అడుగుతా ఉన్నాడు. ఏంటి అంటే, "ఇదిగో ఇంకా చాలా ప్రొద్దుంది గదా! పశువులను పోగు చేయు వేళ ఇంకా కాలేదు గదా! గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా." ఏం చెప్తా ఉన్నాడంటే యాకోబు, "ఇంకా పొద్దుంది గదా! ఇంకా అయిపోలేదు గదా! ఇంకా గొర్రెలను మేయడం ఆ ప్రొద్దు ఇంకా ఉంది కాబట్టి" ఎప్పుడైనా మరి నేను గూడా గమనించింది ఏంటి అంటే వాళ్ళు మరి ఉదయము సద్ది కట్టుకొని వెళ్తారు. సాయంత్రము చీకటి పడే టైంకి ఇంటికొస్తారు. ఈ గొర్రెల కాపరులు కానివ్వండి, అలాగే కొంచెం గేదెలు కాసే వాళ్ళైతే కొంచెం ముందుగానే వచ్చేస్తారు.
మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, వీటిని కాసేవాళ్ళేంటంటే చీకటి పట్టిన సమయానికి వస్తారాళ్ళు. ఆ టైంలోనే రావడం నేను గమనించాను. గేదెలు ముందునే వచ్చేసేసేవి. సో, ఇప్పుడు ఏమంటాడంటే యాకోబు, ఇంకా పొద్దుగుంకలేదు గదా! పశువులు పోగు చేసిన వేళ ఇంకా కానే కాలేదు. మరి గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్తా ఉన్నాడు. గొర్రెలు నీళ్లు పోసి వాటికి వాటిని మేపుడని చెప్తా ఉన్నాడు. అసలు ఈయన పరదేశి. వాళ్ళ ప్రాంతానికి పోయి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. ఉండి అంటే ఇక్కడ 2 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి నిజంగానే ఇంక పొద్దుగుంకలేదు కాబట్టి, ఆ యొక్క మరి పశువుల మంద మీద జాలి అయినా ఉండుండొచ్చు. లేదంటే ఆ క్రమము. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అవ్వలేదు గదా! ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారన్నట్లు ఇంకా ఎందుకు వాటిని తీసుకొచ్చి అలాగా ఆరాంగా కూర్చున్నారన్నట్టు ఆ ఉద్దేశమైనా కావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ తను అన్ని లాభాల గురించి యోగక్షేమాలు అడిగాడు. అడిగిన తర్వాత ఇప్పుడు రాహేల్ వస్తుందా అని రాహేల్‌ని గూడా చూస్తా ఉన్నాడు. రాహేల్ వస్తున్నది కూడా చూస్తా ఉన్నాడు. రాహేలు వస్తున్నది చూసిన వెంటనే ఈ మాట మాట్లాడుతా ఉన్నప్పుడు ఇంకొక అంటే అదే ఖచ్చితమని మనం చెప్పలేదు కానీ మనకు పండితులు చెప్పేటటువంటి ఎవరైతే మనకి బైబిల్ పండితులున్నారో వాళ్ళు చెప్పే మాటలేంటంటే, బహుశా తను రాహేలుతో ఒంటరిగా మాట్లాడాలనుకున్నాడేమో! అందుకే మరి మిగతా వాళ్ళని ఎలా చెప్తా ఉన్నాడు? ఎంక్వైరీగా చెప్పట్లేదిక్కడ. మీరు వెళ్ళొచ్చు కదా! ఇంకా సమయం ఉంది కదా! వెళ్ళొచ్చు కదా! అన్నట్టు అనట్లేదు కానీ ఇక్కడ. ఏమంటున్నాడంటే ఒక అధికారికంగా మాట్లాడుతా ఉన్నట్టు మనకిక్కడ కనిపిస్తుంది. ఏమని? మేపుడి గొర్రెలకి నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్తా ఉన్నాడు. సో, ఈయన వాటికి అధికారి అయినట్లు మీరు నీళ్లు పెట్టి పోయి మేపండన్నట్టు చెప్తా ఉన్నాడు. సో, ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చెప్పడానికి రీజన్. ఒకటి ఇప్పుడు రాహేల్ వచ్చింది కాబట్టి చక్కగా తనతో మాట్లాడడానికి కొంచెం సమయం ఉంటుంది. అంటే ఇక్కడ తనని ఒంటరిగా కలుసుకోవడం అంటే ఇన్ ద రాంగ్ వే కాదు కానీ, తనతో మంచిగా ముచ్చటించొచ్చు. ఇంకా క్షేమాలు తెలుసుకోవచ్చు. అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యం కావచ్చు. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గోల గోలగా ఉంటది. అండ్ నీళ్లు పెట్టుకోవడము ఇదంతా అయిపోయేసరికి అందరికి నీళ్లు పెట్టుకొని అంతా అయ్యేసరికి సమయం ఉండదు. సో, ఆ రకంగా అన్నమాట. అంతేగాని రాంగ్ వేలో కాదు కానీ, ఆ రకంగా మరి కొంత వెసులుబాటుతనం కోసము కొంచెం సమయము దొరుకుతది. ఫ్రీ అవుతారు అన్న దాంతో మరి యాకోబు అలా వాళ్ళని అడిగినట్టు వాళ్ళకి చెప్పినట్లు చెప్తారన్నమాట. సో, ఇప్పుడు వాళ్ళేమన్నారు దానికి? వాళ్ళేమన్నారంటే, "మందలన్నీయు పోగు కాక మునుపు అది మా వలన కాదు. మందలన్నీ వస్తే తప్ప మేము పెట్టలేమని" చెప్పేస్తా ఉన్నారు. తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు. మందలన్నీ వచ్చిన తర్వాత బావి మీద ఉన్నటువంటి రాయిని పొర్లిస్తారు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెడతాము అని చెప్పేసేసి అనేది. ఇక్కడ ఎందుకు రాయి పొర్లించరు గొర్రెలని వచ్చిందాక అంటే మేబీ వాళ్ళేమి బలం లేనిటువంటి వాళ్ళైతే అయ్యుండరు కానీ, బహుశా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతి అయ్యుండొచ్చు. మరలా మరలా తీస్తూ పెట్టడంలో రాయి పగిలిపోయే అవకాశం కానీ, లేదంటే ఇంకేదైనా రీజన్స్ వల్ల అంటే నీళ్లు ఇంకిపోవడం కానివ్వండి, లేదా డస్ట్ పడడం లాంటివి గాని తాగే నీళ్లు కాబట్టి, సో, అలాంటి పద్ధతులేమైనా వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. వీళ్ళైతే బలహీనులైతే కాదు. వాళ్ళు బలహీనులైతే కాదు కానీ, రీజన్స్ అలా అవి అయ్యుండొచ్చు. సో, వాళ్ళు ఆ రీజన్ చెప్పేసారు. వాళ్ళు ఆ యొక్క సమాధానము యాకోబుకు చెప్పడము మనం చూస్తాం ఇక్కడ. ఆ తర్వాత 9వ వచనాన్ని చూసినట్లయితే, అక్కడ అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా యాకోబు వాళ్ళతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. రాహేల్ ఏం చేస్తుందంటే, వాళ్ళ నాన్న యొక్క లాబాను యొక్క గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. సో, ఇక్కడ మనకు తెలుస్తుంది. రాహేలు గొర్రెల కాపరి. గొర్రెలను కాయునది. గొర్రెల కాపరి అని మనకిక్కడ రాహేలు గురించి తెలియబడుతుంది. సో, స్త్రీలు వారు
సొంత పనులు చేయడము, ఇంట్లో పనులు చేయడం మాత్రమే కాదు కానీ బయటకు వెళ్లి పని చేయడం అనేది బైబిల్ వ్యతిరేకించట్లేదు అనేది మనకిక్కడ క్లియర్‌గా తెలుపుతుంది. ఇక్కడ స్పష్టంగా ఉంది. ఆహ్, ఆమె గొర్రెలు మేపేది. వాటిని మేపునదనేది ఇక్కడ క్లారిటీ మనకు క్లియర్‌గా ఉంది. తర్వాత 10వ వచనం చూసినట్లయితే యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబానును గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరికి వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యొక్క బ- అక్కడున్న మరి ఆ యొక్క మంద యొక్క కాపులతో ఏం చెప్తామంటే ఈ రాతిని పొర్లించి నీళ్లు పెట్టుకోండి అని మరలా వెళ్ళి కాయండి అని చెప్పాడు. వాళ్ళు ససమిగా నో అన్నారు. అన్ని మందలు రావాలి, అప్పుడు దాకా మేము వెయిట్ చేస్తాము, మేము అప్పుడే మేము పెడతామని చెప్పారు. కానీ మన హీరో ఏం చేస్తా ఉన్నాడంటే ఇప్పుడు మరి రాహేల్ని చూశాడు, రాహేల్ గొర్రెలను చూశాడు. చూసిన వెంటనే ఇంకేం చేస్తామంటే బావి మీద నుంచి ఆ రాతిని పొర్లించేశాడు పక్కకి. పొర్లించేసేసి మరి లాబాను యొక్క గొర్రెలకు నీళ్లు పెట్టాడు. యాకోబే పెడతా ఉన్నాడు. యాకోబే నీళ్లు పెట్టాను. పెట్టిన తర్వాత యాకోబు మరి రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. సో పాతకాలంలో చూసినట్లయితే మాకు కూడా ఒక ట్రెడిషన్ ఉంది. ఏదైనా అంటే మనకి ఇప్పుడంటే ఏంటి ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్స్ చేసుకుంటాము. కావాలంటే ఈ రాత్రి ఎక్కితే మార్నింగ్ కి దిగొచ్చు ఇంట్లో. మనకు అనేకమైన అవకాశాలు ఉన్నాయి. క్షణాల్లో మనము ఒకరి ముఖం ఒకరు చూస్తా ఉన్నాం. కానీ ఆ నాకు గుర్తుండి కూడా ఒక 10-15 సంవత్సరాల క్రితం అనుకుంటా మా మామయ్య, మా అమ్మకు ఒకే ఒక మామయ్య, ఒకే ఒక తమ్ముడు అన్న ఉన్నాడు. సో మా అమ్మ కూడా మరి వాళ్ళ యొక్క ఆవుల మందలు కాసింది మా అమ్మ కూడా. సో మా అమ్మ కూడా వాళ్ళ ఆవుల మందలు కాసింది. ఆ తర్వాత మరి పెళ్లి చేసిన తర్వాత మరి దూరంగా రావడము ఇదంతా అవుతుంది కాబట్టి ఆ తర్వాత చాలా సార్లు మా మామయ్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళడు. ఆయన పనులు ఏంటి ఇలా ఉండేవి. ఆ తర్వాత కొంచెం కొంచెం అంతగా ఎవరిని కలవడం లాంటివి చేయడం అంటే ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా కూడా ఆయనకి పట్టినట్టు ఉండేవాడు. అంటే నిర్లక్ష్యం కాదు కానీ తెలియనితనం. అంతా దాని మీద మనసు పెట్టాడు. తెలియనితనం అనమాట. మరి మాట్లాడితే అసలు ఆయనకున్నటువంటి ఆయనకన్నా మంచి మనసు కలిగిన వ్యక్తి ఇంకొకళ్ళు ఉండరు. అంత మంచి మనిషి. కానీ వేటి మీద కూడా తనకు ధ్యాస అనేది ఉండదన్నమాట. సో ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చేసరికి మా అమ్మ షాక్ అయింది. అసలు ఎలా వచ్చాడనేది తెలియదు అసలు. అంటే మనిషి ఎప్పుడు రాడు. ఎలా వచ్చాడంటే మాచర్ల నుంచి కారంపొడికి మా ఊరి వరకు నడుచుకుంటూ వచ్చాడు. మాచర్ల నుంచి కారంపొడికి నడుచుకుంటూ వచ్చాడు మనిషి. అప్పటికి ఇంకా బస్సులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఆయనకు అలవాటు, చెప్పాను కదా ఇందాకలా, కొంచెం అన్నిటి మీద అంత ధ్యాస పెట్టాడు. ఆయనకి ఏదైనా అనిపిస్తే చేసేస్తాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లిని చూడాలనిపించి పాపం ఆయన ఏదైతే పాతకాలపు పద్ధతి ఉందో అదే ఆచరించేశాడు. బస్సులు ఎక్కలేదు, ఇంకేమి ఆయన ఎప్పుడు ఆయన చేతిలో ఎప్పుడు మేము డబ్బులు కూడా ఎప్పుడు చూడలేదు అసలు. ఆయన డబ్బులు వాడాడు అసలు. ఏదైనా వేటకు వెళ్ళినా కూడా అక్కడ మంచిగా వేటాడేసుకొని తినేసేస్తాడు, మిగిలితే ఎందుకు పట్టుకొస్తాడు. అలా అన్నమాట. సో డబ్బులు అనేవి ఆయన చేతిలో ఎప్పుడు చూడలేదు, మేము చూడలేదు. మా అమ్మ కూడా అదే చెప్తా ఉండేది. డబ్బుల మీద తనకు ఉండదు, అలా దేని మీద ఒక ధ్యాస ఉండదు అనమాట. నడుచుకుంటూ అంత దూరం వచ్చాడు. మేము అదే షాక్ గా చూస్తా ఉన్నాం. అది వాళ్ళకు కామన్. వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ ఇంకా మా మామయ్య మెడ పట్టేసుకొని ఇంకా మాకు బంజారాల వాళ్ళు పెళ్లికి కానివ్వండి, ఎవరైనా కలిసినప్పుడు కానివ్వండి, ఒక అంటే వాళ్ళ దుఃఖాన్ని కానివ్వండి, సంతోషాన్ని గాని ఒక పాట రూపంలో వినిపిస్తారనమాట. అది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు.
ఇక్కడ భలే అప్పటికప్పుడు అసలు వాళ్ళకలా ఎలా వచ్చేస్తుందో చాలా షాకింగ్ అనిపిస్తది. అసలు అమేజింగ్ అసలు. అదొక కళ అనిపిస్తది. వెంటనే వాళ్ళు మాట్లాడే మాటలు అంటే ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అన్నయ్య అనే మాటను కూడా వాళ్ళు పాడుతూ ఉంటారనమాట. పాడి ఆ రాగం తీస్తూ వాళ్ళు ప్రతి మాట వదిన ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు? ఈ ప్రతి అడగాల్సిన ప్రతి యోగక్షేమాలు కూడా అలా అడుగుతారనమాట. సో, ఇదంతా చూసినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యాకోబు మరి రాహేలును చూసిన వెంటనే ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చేసేసాడు. ఎలుగెత్తి ఏడవడం ఎందుకు అంటే తమ తమ రక్త సంబంధులం కదా! వాళ్ళని చూసినప్పుడు ఆ యొక్క ప్రేమానురాగము పొం అలా అలా పొంగి మరి బయటకొచ్చినప్పుడు అలానే ఉంటుంది. సో, ఈ సిట్యుయేషన్ అదనమాట. సో, రాహేలును ఎలుగెత్తి అంటే ఇక్కడ అనేక మంది ఏంటంటే రాహేలును చూసిన వెంటనే మనవాడు ఏం చేశాడంటే వెంటనే ముద్దు పెట్టుకున్నాడని చెప్పేసేసి రాంగ్ వేలో చెప్తారు కానీ కానే కాదు. ఈ ఈ సమయంలో ఇక్కడ ఇక్కడ లాబాను యాకోబు యొక్క వయసు సుమారు 77 లేదా 78 సంవత్సరాలు. రాహేలును ఇక్కడ ఈ బావి దగ్గర యాకోబు కలిసినప్పుడు యాకోబు యొక్క వయసు 77 లేదా 78 సంవత్సరాలు. రాహేలు వయసు సుమారు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ఇందాక అన్నలారా అని సంబోధించాడు కదా! అక్కడ ఉన్న వాళ్ళు కూడా దాదాపు తన ఏజ్ ఉన్నటువంటి వాళ్ళే. అందుకే అన్నలారా అని సంబోధించాడు. ఇక్కడ రాహేలుకు అలాగే మరి ఇక్కడ యాకోబుకు చాలా వయసు తేడా ఉంది. ఇంకొకటి మరి ఆ టైంలో మరి మనము ఆ తర్వాత చూస్తే మరి రాహేలుని పెళ్లి చేసుకోవడము, లేయాని పెళ్లి చేసుకోవడం మనం చూస్తాము. అయితే మనకు తెలిసిన విషయమే ఆ సమయంలో వాళ్ళకి 70 వయసులు ఉన్నప్పటికీ వాళ్ళ శరీర మరి మనకు తెలుసు వాళ్ళ వయసు ఎంతవరకు ఉంటుందనేది. ఇప్పుడు మనం అంటే 60 ఇయర్స్ బతకడానికే కష్టంగా ఉంది. 30, 40 సంవత్సరాలకి సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో, కానీ అప్పుడు అలా కాదు. అప్పుడు అలా కానే కాదు. మరి బెంజమిన్ అనుకుంటాను. బెంజమిన్‌ని కొనే సమయంలో దాదాపు యాకోబుకు 104 సంవత్సరాలు. 104 సంవత్సరాలు. అలాగే మరి ఈ లేయాతో పెళ్లి జరిగినప్పుడు లేయాకి దాదాపు 22 సంవత్సరాలు ఉండొచ్చు. మరి మన యాకోబుకేమో దాదాపు 84 సంవత్సరాలు. ఆ తర్వాత రాహేలుతో పెళ్లి జరిగినప్పుడు ఒకవేళ ఇది తనకి మనం క్యాలిక్యులేషన్స్ కూడా చూస్తే మనకి యాకోబుకు 91 సంవత్సరాలు. ఇవన్నీ కూడా యాకోబు గురించి ఎవరైతే మరి అసైన్మెంట్ ఉందో వాళ్ళు చెప్పాల్సి ఉంది. వీటన్నిటి ప్రూఫ్లు ఒకవేళ చెప్పగలిగితే అవి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో 91 సంవత్సరాలు రాహేలుతో పెళ్లి జరిగినప్పుడు ఈలోపు పిల్లలు కూడా తనకు కలగడం మనము ఎవరికి లేయాతో యాకోబుకు మనము చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఆ టైంలో మనకి ఒకవేళ రాహేలుతో పెళ్లి జరిగినప్పుడు మనం ఒక్కోసారి చూస్తే గనక ఇక్కడ రాహేలును యాకోబు కలుసుకున్నప్పుడు 14 సంవత్సరాలు రాహేలు కనుక్కుంటే ఆ తర్వాత రాహేలు కోసము అలాగే లేయా కోసము ఇంకొక 14 సంవత్సరాలు రాహేలును పెళ్లి చేసుకోవడం కోసం 14 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది కదా! అలాగే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంత వెయిటింగ్ కూడా ఉండింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లాబాను చెప్తాడు. అది కూడా మనం కింద చదువుతాము. ఏమనంటే తనను ఫ్రీగా ఉంచడం ఇష్టం లేక అంటే తనని అక్కడే ఫ్రీగా ఉంచడం ఇష్టం లేక కానే కాదు కానీ అక్కడే ఉంచుకోవాలి. యాకోబు ఆశీర్వదింపబడిన వాడు యాకోబు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఆశీర్వదించబడుతుందని లాబాను ఎరిగి యాకోబును అక్కడే ఉంచుకోదలుచుకున్నాడు. ఎందుకు అనేది మనము కిందకి చూద్దాము. ఇంకా కిందకి వెళ్దాము. సో ఇక్కడ 11, 12 వచనాలు చదువుతాం. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు మరియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. ఇది ఎప్పుడైతే మరి రిబ్కా రాహేలు వినిందో మరి యాకోబు గురించి ఎప్పుడు వినిందో అది విన్న వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి లాబానుతో
రాహేలు చెప్పడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఆ తర్వాత లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతను కూడా పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ సినారియో రిపీట్ అవుతా ఉంది. సో ఇందాకల యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. ఇక్కడ లాబాను చూసినప్పుడు లాబాను పరిగెత్తుకొని వచ్చి యాకోబును మరి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎడవలేదులే గాని ఇంటికి తీసుకువెళ్ళాడు. బహుశా వస్తాయి ఖచ్చితంగా. మనము మన వాళ్ళని చాలా రోజుల తర్వాత చూసినప్పుడు ఖచ్చితంగా ఒక 2 బయటికి ఏడవలేకపోయినా ఆ ఉద్రేకం అయితే ఉంటది ఖచ్చితంగా. సో లాబాను ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ మనం చూసినట్లయితే మనకు లాబాను సహోదరి అయిన రిబ్కా వెళ్ళిన తరువాత దాదాపు 90 సంవత్సరాలకు 90 సంవత్సరాలకేమో మరలా తన చెల్లిని గురించినటువంటి సమాచారము వింటా వస్తా ఇక్కడ ఆల్రెడీ యాకోబుకు 78 సంవత్సరాలు ఉంటా ఉన్నాయి. సో దాదాపు రిబ్కా వెళ్ళిపోయిన తర్వాత మరలా 90 సంవత్సరాల తరువాత మరలా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే తన యొక్క సహోదరిని గురించినటువంటి విషయాలను మరి లాబాను ఇక్కడ మరి చూస్తా ఉన్నాడు. అలాగే మరి తన చెల్లిని గురించి వినడమే కాదు కానీ తన చెల్లి యొక్క కొడుకు తన యొక్క చెల్లి యొక్క కొడుకు రావడమే ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. తన చెల్లి కొడుకు రావడం మనము చూస్తా ఉన్నాము. తన మేనల్లుడు రావడం, తన యొక్క మేనల్లుడు ఇప్పుడు వచ్చాడు. సో దాదాపు 90 సంవత్సరాలేమో మనకు గ్యాప్ వస్తుంది అనమాట. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అప్పుడు లాబాను ఇంకా యాకోబుతో ఏం చెప్తా ఉన్నాడంటే, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై నావు అనేను. సో నీవు నా వారసుడివి రానట్లు ఇంకా చెప్పుకుంటాం కదా. సో అలా మరి చెప్తా ఉన్నాడు, నువ్వు నా ఎముక నా మాంసాన ఉన్నాడు అని చెప్పేసి బహుశా ఆదాము లాగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. అతడు 1 నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత. సో మామూలుగా పరదేశంలో ఎవరైనా వస్తే వీళ్ళకున్నటువంటి ఆచారం ప్రకారం ఏంటంటే ఒక 3 దినాలు వారిని ఎటువంటి క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేకుండా ఒక 3 days ఏం చేస్తారంటే ఉచితంగా అన్ని పెడతారు. ఉచితంగా పెట్టడం అనేది వాళ్ళకున్నటువంటి ఆచారము. ఆ తర్వాత 4వ రోజు ఉండాల్సి వస్తే పరదేశి ఖచ్చితంగా డీటెయిల్స్ చెప్పాలి. వాళ్ళ ఆచారం ప్రకారం ఖచ్చితంగా డీటెయిల్స్ చెప్పాలి. ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఉంచడమా పంపించడం అనేది తర్వాత వాళ్ళ ఇష్టం అనమాట. సో 3 days మాత్రం ఎటువంటి డీటెయిల్స్ చెప్పకుండా కూడా హ్యాపీగా ఫ్రీగా తినొచ్చు. వాళ్ళకి పెట్టాలి కూడా. ఆ తర్వాతనే డీటెయిల్స్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈయన బంధువు కదా. సో ఒక 1 నెల దినాలు ఉన్నాడు. ఆ తర్వాత లాభం ఏం చెప్తానంటే, నీవు నా బంధువుడవు అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా అంటే, ఆల్రెడీ పని చేస్తూనే ఉన్నాడు, వచ్చి కాంగు ఏం లేడు అని మంచిగా పని చేస్తూనే ఉన్నాడు. నాకు కొలువు చేసేదా, నీకేమి జీతం కావాలేనో చెప్పమని అడిగాను. సో ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్. పాపం మన యాకోబు ఒక్కటే ఉంది యాకోబు మైండ్ లో. వాళ్ళ తల్లి ఏం చెప్పిందో, రిబ్కా ఏదైతే చెప్పిందో, వెళ్ళి లాబాను తన మామ కుమార్తెలలో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనేది వాళ్ళ అమ్మ చెప్పిన విషయం. సో అదే మైండ్ లో పెట్టుకున్నాడు. అదే మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. మరి రావడం రాహేల్ను చూశాడు. సో తల్లి కూడా చెప్పింది కాబట్టి సో ఇప్పుడు తన గోల్ ఏంటి అంటే తన యొక్క మామ కూతుర్ని చేసుకోవడము గోల్. సో తనకు ఫస్ట్ రాహేల్ కనిపించింది కాబట్టి తను రాహేల్ని ఇష్టపడడం అనేది, చేసుకోవాలనే మనసు తనకు కలగడము, ఆ తర్వాత తనను ఇష్టపడడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏమని అడుగుతానంటే, ఊరికే చేస్తావు. ఇక్కడ లాభాన్ని ఏంటి, లాభాన్ని ఏమి ప్రేమతో కాదు కానీ
లాబాను ఉద్దామకేమో యాకోబు దొంగతనం బట్టి దొంగతనం పెద్ద ఆశీర్వదింపబడతా చేయొచ్చు ఉన్నాడు. మంచిగా అట్లా అది గమనించిన పొద్దుగాల ఆ లేచి మనోడు షాక్ అవుతాడు. యాకోబు క్రేజీ ఇంకొకటి ఇక్కడ క్రేజీ ఏంటంటే లైట్లు ఆ లేవు, మరి లైట్లు ఈ ఉండేవి కదా. యాకోబు వచ్చిన అంటే విషయము యుద్ధంలో జరిగిన జిత్త చేసిన సంగతులన్నీ విషయము మరి మాకు తనకు తెలియదు. తెలిసి అప్పట్లో ఉండడం ఎట్లా వలన ఓకే, అది కూడా తిను ప్లస్ చేసుకున్నాడు. అవకాశంగా రాయలు కూడా ఏం తీసుకొని తెలియదు మరి. నీకు జీతం అయ్యో కావాలి ఇంకా పాపం అక్కడే ఉంచుకోవడానికి అక్కడే యాకోబు ఉంచుకోవడానికి లేయని ప్లాన్ చేశాడు సంగతులు అనమాట. పాపం రాయలు. సో ఇప్పుడే వెనక్కి తిరిగి మా వెళ్ళడం అనేది ఉండదు పిల్లలందరూ అనేది నాయనమ్మ గమనించి అక్కకి పెళ్లి చేస్తారు అక్కడే రాయలు. ఉంచాలనేది మరి తర్వాత ప్లాన్ మళ్ళీ చేశాడు. రాయల గురించి ప్లాన్ తెలిసినప్పుడు చేసేసి చాలా పెద్ద ప్లాన్ చేశాడు. అట్లా చేసిన తర్వాత 16 వచనం చూసినట్లయితే లాబానుకు 2 కుమార్తెలు. సో లాబాను ఇప్పుడు దాకా మనం రాహేలు చూసాము. ఆ తర్వాత మరి ఆ లాబానుకి 2 కుమార్తెలు ఉండిరి. వాళ్ళు పెద్దదాని పేరు లేయా, రాయలు కొండ ఎప్పుడు చిన్నదాని పేరు అంత అందం రాహేలు. ఉందని గర్వం ఉంటుంది. పెద్దది లేయా, చిన్నది అప్పుడు తెల్ల రాహేలు. జబ్బేమో సో ఉంటుంది ఇందాకలో మనం లేయాకి. చూసినట్లయితే ఈ లేయాని పెళ్లి చేసుకున్నప్పుడు లేయాకు 22 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు, సో అందం వల్ల 22 దేవుడు సంవత్సరాలు ఉండొచ్చు. పవర్ ఉంటుంది. రాహేలు పెళ్లి సో అందుకే చేసుకున్నప్పుడు పెళ్లి కాకుండా మరి చేస్తారు. ఇందాకలో మనం చూసినట్లయితే ఈమెకి 14 పుడితే సంవత్సరాలు తనని కలిసినప్పుడు ఆమె 12 అనుకుంటే ఆ 12 తర్వాత మరి రాహేలు ఏమైందంటే కోసం మళ్ళీ 14 ఆమె సంవత్సరాలు దాసి కొలువు ఉంటుంది చేశాడు కదా, కదా. సో ఆమె 14 పుట్టేది ప్లస్ మటుకు 14 28, మిగతా నలుగురు ఈమెకు. 28 వరకు మరి ఉండి ఉండొచ్చు. కొన్ని చోట్ల కొందరైతే యాకోబు మళ్ళీ మొత్తం 22 నలుగురు చెప్తాను. భార్యలు, 22 ఎట్లా అవుతాయి? లేయా 14 రాయల. సంవత్సరాలు మరి అక్కడ లేయకు తను దాసి ఉంటుంది, కలిసినప్పుడు ఉంటే రాయలకు ఒక దాసి ఉంటుంది. మళ్ళా పెళ్లి చేసుకునే సమయం 14 సంవత్సరాలు వెయిట్ ఇప్పుడు చేశాడు కదా. కొడతారు సో దాన్ని బట్టి 28 సంవత్సరాలు అలా ఉండి ఉండవచ్చు. క్రేజీ కదా. సో ఒక్కరితో ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ చిన్నదాని పేరు రాహేలు. సో లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు జబ్బు రూపవతి కండ్లు గలది. సుందరినై ఉండెను. రాయల లేయకు రూపవతి సుందరి ఈ ఉండేది. జబ్బు కళ్ళు అనేది మరి కొంతమంది అయితేనేమో ఆ కళ్ళు సరిగా కనపడవని, లేదంటే కొంతమంది మనము ఇప్పుడు ఆ, కొంతమంది గుడ్డి వాళ్ళని చూస్తాం చూడండి, పూర్తిగా గుడ్డి వాళ్ళు కారు వాళ్ళు, సగం సగం కళ్ళు కనిపిస్తాయి. వాళ్ళ ఐస్ అన్ని కూడా బ్లూ కలర్ లో కనిపిస్తాయి అనమాట, ఒక పొరలాగా ఉంటాయి. కానీ కొంతమంది మంచి కనిపిస్తాయి, కొంతమందికి మసకగా కనిపిస్తాయి. సో కాకపోతే కళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అనమాట. సో అలాగున సంథింగ్ మొత్తానికైతే కళ్ళ వల్ల తన దేహం మొత్తం కూడా ఆ మరి తను అందహీనురాలు అన్నట్లు మరి లెక్కలోకి వచ్చేసింది. తను రూపవతి కాదు అన్నది మరి తన కళ్ళను బట్టి తన శరీరం మొత్తం కూడా లెక్క వేయబడింది. సో కళ్ళు ఒకటి చూసి తను రూపవతి కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాహేలు చూస్తే రాహేలు కళ్ళు మంచిగా ఉన్నాయి అని చూడడానికి తను కూడా రూపవతి సుందరి అయి ఉండెను. సో యాకోబు మొట్టమొదటిగా రాహేల్ని చూశాడు. సో రాహేల్ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేస్తుందని చెప్పాను. ఇక్కడ మనోడు మైండ్ పని చేయలే, అది చూస్తే చూసావు, అది కామన్ గా జరిగే పనే. కానీ ఇంట్లో పెద్ద కుమార్తెను ఉంచుకొని అప్పటికే ఈయనకేమో 78 సంవత్సరాలు. అరే ఆ సమయంలో 75 సంవత్సరాలు అంటే వాళ్ళకేమి పెద్ద ఏజ్ కాదు, అది వాళ్ళకి అది పెద్ద ఏజ్ ఏం కాదు. తర్వాత చూసినట్లయితే మనము ఒకవేళ ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఎందుకు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు అంటే మనకి క్లియర్ గా ఉంది. ఏసావు పెళ్లి చేసుకున్న సమయానికి ఏసావుకి 40 సంవత్సరాలు. ఏసావుకు అంటే యాకోబు అన్న ఏసావుకు పెళ్లి అయిన టైంలో 40 సంవత్సరాలు. అలాగే మరి యాకోబు తండ్రి ఇస్సాకు విషయంలో కూడా మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా రిబ్కాని చేసుకునే సమయంలో 40 సంవత్సరాలు. సో వాళ్ళు ఎందుకు అంతంత సమయాన్ని తీసుకుంటా ఉన్నారంటే, ఒకటి అంతవరకు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వేరు, మనది వేరు, అండ్ వాళ్ళ శరీర దారుఢ్యము వేరు, మనది వేరు. అండ్ వీళ్ళెందుకు అంత వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే, ఇంకొక విషయము, వాళ్లకు అన్య స్త్రీలతో పెళ్లి ఇష్టం లేదు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడము ఇష్టం లేకపోవడము. సో దేవుని ప్రణాళిక చొప్పున దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళ కోసము ఎదురు చూడడంలో కూడా సమయము వెళ్ళిపోతున్నట్టు మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. సమయం వెళ్ళిపోతుందని చెప్పలేం, కానీ సమయము రాలేదు. సో అది కూడా చూడొచ్చు. మన యాకోబు అయితే మరి తన అన్నను మోసపుచ్చినప్పుడు 40 సంవత్సరాలు అనుకుంటే, అక్కడి నుంచి
వాళ్ళు ఇదంతా తిరుక్కుంటూ వాళ్ళ మామ దగ్గరికి వచ్చేసరికి అంత చేసి ఇదంతా అయ్యేసరికి తన సమయం కాస్త 77 అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి రాహేల్ని పెళ్లి చేసుకునేసరికి 90 సంవత్సరాలు అయిపోయింది. సో ఆ సమయం కూడా ఈయనకేమి ఇబ్బంది అనిపించలేదు, ప్రేమించాడు కదా. ఆ సమయంలో వాళ్ళకి అదేమి పెద్ద ప్రాబ్లం ఏం కాదనమాట. వాళ్ళు తిరగడము కానివ్వండి, ఒక చోటు నుంచి ఇంకొకటి చోటికి వెళ్ళడము, దాంట్లో వాళ్ళకు మనం ఇప్పుడు బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి మనకు కొంచెం పించింగ్ గా ఉంటది. ఎవ్రీ ఇయర్ బర్త్డే వస్తా ఉన్నప్పుడు బర్త్డే కేక్ కట్ చేసుకోవడం చాలా హ్యాపీ, గిఫ్ట్స్ వస్తే తీసుకోవడం చాలా హ్యాపీ, కానీ ఏజ్ చెప్పాలంటే బాధ వేస్తుంది. అండ్ ఇయర్ పెరిగే కొలది మనకు బాధ అనిపిస్తుంది ఏజ్ పెరుగుతుందని. కానీ వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి అది మంచి విషయం, అది చాలా గొప్ప విషయము. సో మనం చూస్తున్నక్కడ యాకోబు రాహేలు ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదని ఆయన. అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా రాహేలు యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేశాను. సో అప్పుడు 14 సంవత్సరాలు ప్లస్ 7 ఇక్కడ చూస్తా ఉన్నాం మనం కౌంట్. ఆ తర్వాత ఆయనను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినాలు తోచినంట. సో ప్రేమ ఎంత స్ట్రాంగ్, ప్రేమ గుడ్డిది అనేది ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ప్రేమించాడు కాబట్టి 7 సంవత్సరాలు బహుశా 7 నిమిషాల లాగా అయిపోయి ఉంటాయి, లేదా 7 రోజుల లాగా అయిపోయి ఉంటాయి యాకోబుకు. ఆ తర్వాత ఆ యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోనట్లు ఆమె నాకు ఇమ్మని లాభాలను అడగగా. సో మనం చెప్పుకున్నాం కొన్నిసార్లు వీళ్ళలో పెళ్లిళ్ళు కొన్నిసార్లు ఆర్భాటంగా చేస్తారు, కొన్నిసార్లు అంటే ఆర్భాటంగా చేస్తారు, ఖచ్చితంగా ఆర్భాటంగా చేస్తారు. ఇక్కడ డైరెక్ట్ అంటే ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత ఇక భార్య అనేది ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే, ఇంకా ఒక మాట చెప్పుకున్న తర్వాత. ఇక్కడ డైరెక్ట్ ఏం అడుగుతున్నాడు ఇప్పుడు, రాహేలును నాకు భార్యగా ఇవ్వమని అడగట్లా, నా భార్యని ఇవ్వమంటున్నాడు. ఎప్పుడైతే లాబాను మాట ఇచ్చాడో అప్పుడే ఈ యాకోబు రాహేల్ని తన భార్యగా ఫిక్స్ అయిపోయాడు. సో తన భార్య ఎద్దుకు పోవడానికి పర్మిషన్ అడుగుతాం. సో లాబాను ఏం చేస్తాడంటే ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేశాడు. సో ఇక్కడ మనము ఆ ఫీస్ట్ చూస్తాం. సో మ్యారేజ్ ఘనంగానే జరిగింది, ఆ విషయం మనం ఇక్కడ చూస్తాం. అందరినీ పోగు చేసి సో రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎద్దుకు తీసుకుని పోగా. సో ఇప్పుడు రాహేల్ ప్లేస్ లో లేయా. ఈయన పెద్ద మోసగాడు అంటే ఈయనకు మించిన మోసగాడు లాబాను. ఫస్ట్ లోనే తను మరి తన దగ్గరే ఉంచుకునే విషయంలో అది ప్రేమ చూపించినట్టు అవుతుంది, కానీ ఆ ఘరానా మోసం అసలు ఎలా తెలివిగా మోసం చేశాడు. ఇప్పుడు మరి నాకు తెలిసి అప్పుడే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు 2 కుమార్తెలను యాకోబుకే కట్టబెట్టాలని. సో అలాగున మరి ఇక్కడ మోసం చేసి యాకోబుకు లేయాను కట్టబెట్టడం మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మరి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతను తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను, మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయకు దాసిగా ఇచ్చాను. ఉదయం ముందు మరి ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏంటి? రాహేలు కోసమే కదా నీవు కొలువు చేసితివి, నేను కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివని అనేను. సో ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మరి తను కాపురం చేసినప్పటికీ తను రాహేలు కాదు లేయా అన్న విషయం తెలుసుకోలేకపోయాడా అంటే అప్పటి పరిస్థితులు అలానే ఉండేవి. మన నేపాల్ నుంచి మనకు పేతుస్ అన్నగా కలుస్తాడు కదా అప్పుడప్పుడు ప్రేయర్ లో. సో వాళ్ళ మామగారు వాళ్ళ అత్త మామల గురించి మేము విన్నప్పుడైతే షాక్ అయ్యాము అసలు. నాకు ఏజ్ గుర్తులేదు కదా, వాళ్ళకు పిల్లలు పుట్టేంత వరకు కూడా ఆయనకు అన్న వాళ్ళ మామయ్యకు వాళ్ళ అత్త మూగదన్న విషయం తెలియదు, చెవిటి మూగని తెలియదు. ఎలా కాపురం చేశాడు పిల్లలు పుట్టేంత వరకు అంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అది ఎలా సాధ్యం అసలు అనిపిస్తుంది. అంటే ఆ మనిషి ఎలా ఉన్నాడు, అసలు వచ్చి మాట్లాడడం అనేది లేదు, వండి పెడితే తింటా ఉన్నాడు. పిల్లల్ని కన్నంత వరకు కూడా అతనికి
అట్లా తన భార్య తను మూగ ఉంటే చెవిటి క్రేజీ. వ్యక్తి అన్న విషయం తెలియదంట. అప్పుడు భర్త రాగానే ఫుడ్ అంటే పెడతారు ఎప్పుడు భార్యతో అయిపోయింది మాట్లాడలేదు. అంతే. భార్యను నాకు తెలిసి అతను ఇప్పుడు అట్లా పిచ్చి ప్రేమించలేదేమో. లేడీస్ మాట్లాడకపోతున్నాయా కానీ ఇప్పుడేమో తర్వాత విషయాలు ఇంకొక విషయం ఏమో మంచిగా అనిపించింది ఏంటి అంటే, మరి అట్లుంటే కొన్ని మరి తర్వాత తెలిసినప్పటికీ తన వాళ్ళందరూ మరి మోసం చేసి పెళ్లి చేశారని పిల్లలు పుట్టిన తర్వాత ఈయన గ్రహించి అప్పుడు దాకా మాట్లాడలేదు కదా మరి. అప్పుడే తెలిసింది ఆమె చెవిటి మూగ వ్యక్తి అని చెప్పేసేసి. అది కూడా ఒకసారి పిలుస్తా ఉంటే పలకట్లేదంట ఆమె. పిలుస్తున్నప్పుడు పలకట్లేదని చెప్పేసి గట్టిగా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆమె సైగ చేస్తా ఉండింది. అప్పుడు బిత్తరపోయాడింకా. పాపం అదే మనం అంటాం కదా! మబ్బులు వచ్చేసినాయి. సో, అప్పుడుదాకా తెలియలేదంట. అసలు నిజంగా అలా కూడా ఉంటారా అనిపించింది నాకైతే. అన్ని సంవత్సరాలు అట్‌లీస్ట్ ఒక 2 సంవత్సరాలు అయ్యుంటది లేదా ఒక సంవత్సరం పాటు భార్యతో మాట్లాడలేదా? భార్య మూగ చెవిటిదని తెలియలేదా? భార్య స్థితి ఏంటో ఎప్పుడు కనుక్కోలేదు గదా! బహుశా ఈ ఒక్క సంవత్సరం లోపు ఆమెకి ఏ రోజు ఏదైనా జ్వరం వచ్చి ఉండకపోయిందా? ఏదో ఒక బాధ ఉండకపోయిందా? ఏదో ఒక ఇబ్బంది కలిగి ఉండకపోయిందా? అంటే పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోగానే వాళ్ళకేదో జీవితం ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు కొంతమంది. మా ఆఫీస్‌లో ఒకడుండేవాడు. తనకి పెళ్ళవుతా ఉన్నప్పుడు ఎవరైతే అమ్మాయి ఉందో, అమ్మాయికి పెళ్లి చేస్తా ఉన్నప్పుడు ఆ పెళ్లి తాళి కట్టేసేసి అబ్బాయి అదే రోజు ఎళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి? స తాళి కట్టబడింది గాబట్టి ఆమె ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ పెళ్లి జరిగితే అది రెండో పెళ్లి. అంటే ఒక ఒక మచ్చ పెట్టేసేస్తున్నారు. వాడేమంటున్నాడంటే ఆ అమ్మాయిని ఏమంటున్నాడంటే, తను అదృష్టవంతురాలు. నేను ఆమెను చేసుకుంటున్నాను. అంటే వీడు ఫస్ట్ హ్యాండ్ గదా! ఆమె సెకండ్ హ్యాండ్ అని చెప్పేసేసి ఆమె అదృష్టవంతురాలంట. నేను ఇవ్వాల్సింది ఇచ్చుకున్నానింకా. ఏరా బాబు! తాళి కట్టేస్తే అయిపోయింది. సెకండ్ వైఫ్ ఎలా అయిపోయిద్ది? అసలు అంటే మైండ్ సెట్ ఎలా ఉంది చూడండి. నీకు దేవుడు ఇచ్చినటువంటి భార్య ఏనాడైనా తన గురించి పట్టించుకోవా? ఒక సంవత్సరం పాటు నీ భార్య స్థితి నీకు తెలియలేదంటే, కాపురం చేస్తున్నప్పటికి నీకు తెలియలేదంటే ఏ స్థితిలో ఉన్నావు? అంటే నీ భార్య పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏంటి? ఒక స్త్రీగా చూస్తా ఉన్నావా? లేదా పిల్లలకనే ఘటంగానే చూస్తా ఉన్నావా? లేదా ఏ రకంగా చూస్తా ఉన్నావు? ఈ ఒక్క సంవత్సరంలో నాకదే బాధనిపించింది. ఓకే. తెలియకపోతే ఈయన మోసపోయింది అక్కడేం లేదు. సంవత్సరం పాటు ఆమెకి ఏ రోజు ఇప్పుడు ఆమె చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు గదా! మాటలు కూడా రావుగా. ఎప్పుడైనా బాధపడి ఉండుంటే ఎవరికి చెప్పుకొని ఉండుండేది? బాలేనప్పుడు ఈయన కనీసం మాట్లాడట్లేదు గదా! మెడిసిన్స్ ఎవరు ఇచ్చి ఉంటారు ఆమెకి? ఎవరు ఇచ్చింది లేదు గదా! ఎంత బాధాకరం గదా! ఇవన్నీ మనం గమనించాలి. పెళ్లి చేసుకోగానే సరిపోదు కానీ భార్య, భర్తల సంబంధం దేవుడు అనుగ్రహించింది. దేవుడు అనుగ్రహించింది. ఈ విషయం ఖచ్చితంగా గమనించాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. నిన్నెలాగ నువ్వు ప్రేమిస్తావో, నీకు బాలేనప్పుడు నీకు నీ భార్య లేదా ఇంకెవరైనా ఎలా చేయాలని నువ్వు ఆశిస్తావో, అలానే నీ భార్యకు నువ్వు చేయాలి. అలాగే భార్యలు కూడా భర్త విషయంలో. ఈ విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోవడానికి వీల్లేదు. మనిషి ఇప్పుడు సరే పెళ్లి చేయబడింది, మోసపోయాడు బానే ఉంది. కానీ తర్వాత మనం చూస్తే ఇంకా రాహేలు మీదనే మనసు పెట్టుకున్నాడు. సరే పెట్టుకుంటే పెట్టుకో. కానీ లేయాను ద్వేషిస్తూ వచ్చాడు. ఇది దేవుడు అంటే ఇక్కడ ఇది దేవుడు ఏర్పరిచిన పెళ్లి అన్న విషయాన్ని తను అంగీకరించలేదు. మోసం జరిగింది అనుకుంటానే ఉన్నాడు కానీ మరి తనెన్ని మోసాలు చేయలేదు? అన్నని మోసగించలేదా? తండ్రిని మోసగించలేదా? అంతకు మించి మోసగించలేదా?
ఇంకా క్రమాన్ని గూడా వాళ్ళ మందులు వాళ్ళకంటూ ఒక పద్ధతి ఉంది. అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. ఈయన పెద్ద హీరో లాగా వెళ్లి ఆ నీళ్ళు తీసి రాయి తీసి నీళ్లు పెట్టడము. మరి ఇవన్నీ విషయాలు చూస్తా ఉన్నప్పుడు అంటే నీ విషయంలో నీకు తప్పు కాదు కానీ ఎదుటివాడు చేస్తే తప్పా? ఈ విషయాలు మనం గమనించాలి. ఏది ఏమైనా సరే జరిగింది. అది దేవుడు అంగీకరించి ఉన్నాడనేది గ్రహించి ఇప్పుడు నీకు ఇవ్వబడినటువంటి ఏ పరిస్థితిలోనైనా నీ భార్య తనకి ఇప్పుడు అందం లేదా, లేదా తనకు రంగు లేదా, లేదా తనకు ధనం లేదా, లేదా తనకు చదువు లేదా, తనకు ఇంట్లో వెనక బంధువులు లేరా, లేదా తల్లిదండ్రులు లేదా, ఏది ఏమైనప్పటికీ నీకు జతగా ఇచ్చింది దేవుడు. భార్యను కానీ భర్తను కానీ ఇచ్చినప్పుడు ప్రేమించడము అవసరము. ఒకవేళ నీ మీద మరీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నిన్ను చంపేస్తా ఉన్నాడు, ఇంక నువ్వు బతకలేవు అక్కడ అన్నప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు తర్వాత సంగతి అది. అలాంటివి ఏమి లేనప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇక్కడ లేయ కామ్గా ఉంది. పాపం తనకేమి పాపం తెలియదు. తండ్రి ఆజ్ఞను శిరసావహించింది. కానీ ఇక్కడ యాకోబు తన ప్రేమను బట్టి రాహేలును బట్టి ఇక్కడ మనోనేత్రాలు మళ్ళా మూసుకుపోయినటువంటి వాడైపోయాడు. ఈ విషయాల తర్వాత మనం ఇంకా ధ్యానం చేద్దాము వచ్చే వారము. సో ఇంతటితో మనము ముగించుకొని ముందుకు వెళ్దాము. సో ఈ విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మన సంఘాల్లో కూడా ఈ విషయంలో మనము ఒకటి అనుకున్నప్పుడు దేవుడు ఇంకొకటి మనకు అనుగ్రహించినప్పుడు కూడా ఆ విషయాన్ని కూడా మనము స్వీకరించాలి. ఒక విషయాన్ని బట్టి దాని మీదనే మనసు పెట్టుకుంటూ ఇంకో దాన్ని బట్టి దేవుడు ఏదైతే అనుగ్రహించాడో దానిని మనము దాని మీద అసహ్యం కానివ్వండి, అంటే మొదట ఏదైతే దక్కలేదో దాన్ని బట్టి ఏదైతే దేవుడు అనుగ్రహించాడో దాని మీద మనము అసహ్యం పెంచుకోవడము లేదా అయిష్టము పెంచుకోవడం అనేది ఎప్పటికీ జరగకూడదు. అది మనము గమనించాలి. అలాగున మనము ముందుకు వెళ్దాం. దేవుడు అలాగున మనల్ని దీవించి ఆశీర్వదించుగాక.